అక్క అక్క నా పేరు కూడా చుచ్చు అక్క. చుచ్చు. అరే అరే మాకు మీరొద్దురా బాబు, మీరొద్దు. మాకు పండు, మా పండునే కావాలి, చాక్లెటే కావాలి. మీరొద్దు మాకు. అక్క ఓయ్ నా పేరు బాలేదా? బాగుంది. నా పేరు బాలేదంట. నా పేరు హాయ్ పిల్లలు, బాయ్. బాగున్నారా? నేను కూడా పరిగెత్తుకుంటూ సిబిసి ప్రోగ్రామ్ కి వచ్చాను. వావ్, చాలా కష్టపడి పరిగెత్తావే. అవునక్క, ఎప్పటి నుంచి పరిగెత్తావు? మార్నింగ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చానక్క. అమ్మో, పిల్లలు విన్నారా? మార్నింగ్ నుంచి అంట. అక్క నేనే పెట్టే పండుగకి జుజ్జు అని పేరు. ఓ భలే ఉంది. జుజ్జు అంట. జుజ్జు అక్క. ఓ జుజ్జు, చెప్పక్క. మీ అక్క ఏంటి నీకు భలే పేరు పెట్టింది? ఏం చేయమంటావు అక్క, మా అక్క స్వీటీ అని పెట్టుకుందిగా. ఓ ఓ అరే, వీళ్ళే మార్చుకున్నారంట నేమ్స్. చూసారా? మనకైతే పేరెంట్స్ పెడతారు కదా, అయితే వాళ్ళే మార్చుకున్నారంట. సరే, మేము అడ్జస్ట్ అయిపోవాలా లేదా పాత పేర్లతోనే పిలవాలా? అక్క నా పేరు స్వీటీ అక్క. సరే అక్క నా పేరు జుజ్జు అక్క. నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మారిపోయా కదక్క. అవును, అందుకే అందమైన డ్రెస్ తీసుకొచ్చానక్క. వావ్, సూపర్ గా ఉంది నీ డ్రెస్. నా డ్రెస్ బాగుందా అక్క? చాలా చాలా బాగుంది. పిల్లలు బాగుందా? హర్ష నువ్వు కూడా నాటేసిరా. మా అక్క డ్రెస్ నాకు నచ్చలేదు. హర్ష బాలేదా? సరే సరే చెప్ప. హర్ష కాకి అయ్యాడంట కదక్క. అవునవును, అయ్యాడు. కాకిలో ఎండలో తిరుగుతున్నాడంట కదా. అవునవును, కాకిలా పాపం ఎండలో తిరిగి తిరిగి అలసిపోయాడు. అవునా అక్క? హర్షని మార్నింగే చెప్పానక్క, పౌరు అమ్మని. అవునా, పౌరమంట అయ్యావా? అవడక్క. అవలా. అయ్యో, అవ్వలేదంట. ఈ హర్ష గడు ఎప్పుడు మారడు. ఏంటి అసలు మారవా? మారతానని చెప్పావుగా. పౌరు అవ్వవా? గట్టిగా చెప్పు. అవుతా. వెరీ గుడ్ పౌరు. అయితే నేను నీకు విషయం చెప్పాలక్క. చెప్పు. మొన్న సండే స్కూల్ కి వచ్చాను కదా. అవును. నువ్వు మంచి మాటలు చెప్పావు కదా. అవును. నేను మారిపోయానక్క. వెరీ గుడ్. టీవీ చూడట్లేదక్క. వావ్, సూపర్. పప్పెట్ షో మాత్రం పెట్టుకొని చూస్తున్నానక్క. అవునా? చూసారా పిల్లలు, ఎంతో మారిపోయిందంట. పేరు కూడా మార్చేసుకుందా స్వీటీ అని. అక్క నేను కూడా అంతేనక్క. ఓ, నీ దగ్గరికి వస్తున్నాను ఆపండి. చెప్పక్క. సరే, ఇప్పుడు నిన్ను నేను పండు అని పిలవాలా, జుజ్జు అని పిలవాలా? జుజ్జు అని పిలువక్క. లేదు, జుజ్జు 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 జుజ్జు. మై నేమ్ జుజ్జు. జుజ్జు జుజ్జు. మనం ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు ఇష్టపడి పెట్టుకున్నారు కదా, వాళ్ళకి ఈడే జుజ్జు అని పిలిచేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే, చెప్పు జుజ్జు, ఏం చేస్తున్నావు? నువ్వేంటి ఈ రోజు మార్నింగ్ నుంచి ఏం చేసావు చెప్పు. మా అక్కతో కలిసి వావ్, టిఫిన్ చేసావు. నెక్స్ట్ మా అక్క కూడా చేసింది అక్క. అబ్బా, మీ అక్క కూడా చేసిందా? అవునక్క. సరే, నెక్స్ట్ ఏం చేసావు? హర్ష కూడా తిన్నాడు అక్క. హర్ష నువ్వు కూడా తిన్నావా? ఏం టిఫిన్ చేసావు? మామిడికాయ తిన్నావా? వావ్. సరే జుజ్జు, చెప్పక్క. మార్నింగ్ నీ అక్క పరిగెట్టి వచ్చిందంట సండే స్కూల్ కి. అవునక్క. మరి నువ్వేం చేసావు? నేను కూడా వచ్చానక్క. కనిపించలేదుగా. ఏ నేను పిల్లలు ఎక్కడో వెనమాలున్నానక్క. అవునా? నేను ఎక్కడో వెనమాలున్నానక్క. ఎప్పుడు వీళ్ళు లాస్ట్ బెంచ్ అక్క. మా అక్కే లాస్ట్ అక్క. కాదక్క, వీళ్ళు మొదలెట్టేశారు మళ్ళీ కొట్టుకుంటున్నారు. అక్క మా అక్కే లాస్ట్ రమ్మంది అక్క నన్ను. సరే, కానీ నిన్న మీరేం చెప్పారు మా పిల్లలకి? కొట్టుకోమని చెప్పామని చెప్పాము. మరి మళ్ళా స్టార్ట్ చేశారు కదా. సారీ అక్క. చెప్పుకోండి ఒకరికొకరు. సారీ అక్క. సారీ నాదా. ఓకే, సరే. ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి పరిగెట్టుకొని వచ్చి మా సిబిసిలో ఏం నేర్చుకున్నారు? అక్క డాన్స్ నేర్చుకున్నానక్క. నేర్చుకున్నారు. మేము ఈ రోజు ఏమేమి సాంగ్స్ చేసామో మీకు ఏమన్నా తెలుసా? తెలుసక్క. మీకేం నేను నచ్చింది? హర్ష పక్కనే ఎండలో తిరిగానక్క. నువ్వు కూడా కాక అయిపోయావా? కాకవలేదక్క, తెల్ల పౌరం అయిపోయానక్క. మా అక్క ఎప్పుడు కాకేనక్క. అవునా? అక్క నేను ఫోన్ లో గేమ్స్ కూడా మానేసానక్క. వెరీ గుడ్ స్వీటీ. అసలు ఫోన్ ఏ ముట్టుకోవట్లేదు అక్క. సూపర్. ఎందుకంటే ఫోన్ చూస్తే నా ఐస్ తీసేస్తారంట కదా. అవును కదా. మరి కళ్ళు పోతే ఎలా అక్క? అందుకా? అవునక్క. హర్ష గారు టీవీ ముందే ఉంటాడక్క. ఏ హర్ష
హర్ష టీవీ చూస్తున్నావా? జాయ్ కూడా టీవీ చూస్తాడక్క. జాయ్ టీవీ నువ్వు కూడా చూస్తున్నావా? అక్క కళ్ళు పోతాయి కదక్క. అవునవును కళ్ళు పోతాయి. ఏ ఆగు, జాయ్ మీద ఎందుకు చెప్తున్నావు కంప్లైంట్? జాయ్ టీవీ చూస్తాడు తెలుసా? చూడడు చూస్తాడు చూడడు చూస్తాడు చూడడు చూస్తాడు చూడడు నేను చూసా. చూడడు. మళ్ళీ మొదలెట్టేశారా వీళ్ళు? సరే మీరు ఎప్పుడు ఇలాగే గొడవడుకుంటారా ఏంటి? మారిపోయారు కదా. అక్క జాయ్ చూడక్క. అవునా జాయ్ నువ్వు చెప్పు. వావ్, అంటే అదిగో నువ్వు చూసావక్క చూడగలిగావు. మాకెన్ని అబద్ధాలు ఆడుతుందో. సరే ఆ, హర్ష చెప్పాడక్క నాకు. ఆ, ఇంకా మేము నమ్మినట్లే అయితే. సరే నువ్వు నేర్చుకున్న సాంగ్స్ లో నీకు ఇష్టమైన సాంగ్ పాడతావా మరి? పాడతానక్క. పాడు. కాకమ్మ కాకమ్మ ఎక్కడికమ్మా, అడవిలో ఉన్న ఎలి వద్దకమ్మ. ఓకే చాలే. అక్క, మీ పిల్లలు క్లాప్స్ కొట్టట్లేదే. అరే పట్టకురా. అక్క నేను కూడా పాడతానక్క. నీకేం పాడొచ్చు? నాకు అన్నిటి అయినా అది మ్యూజిక్ నీ దగ్గరే ఉందా? ఏ జుజు జుజు మ్యూజిక్ వచ్చేంట్రా. సాంగ్ అది మ్యూజిక్ కూడా బాగా చేస్తున్నాడు చూసారా? ఎవరు నేర్పించారు? మీరే నేర్పించారక్క. నేను నేర్పించలేదు, హర్ష నేర్పించుంటాడు ఆ మ్యూజిక్. అన్నిటి అయినా అంటాడు అక్కడు. అవునవును అన్నిటి అయినా అంటాడు అన్నిటి అక్క. అయినా అంటాడు. అవును. సరే ఇంకేం నేర్చుకున్నారు? మంచి స్టోరీస్ నేర్చుకున్నావు అక్క. అవునా, ఒక స్టోరీ చెప్తారా? నేనేం నేర్పించాను? యోబు గురించి చెప్పావు అక్క. వావ్, పిల్లలు యోబు గురించి వినేసాడంట. ఓకే. యోబు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు అక్క దేవుడు. అవునా, ఏం చెప్పారు? ఏం చెప్పారంటే తనంత నీతిమంతుడు ఎవరు లేరంట అక్క. వెరీ గుడ్, చూసారా అన్ని గుర్తున్నాయి. అమ్మా అక్క నిజంగానా? దేవుడు చెప్తాడా? చెప్తారు కదా. నా గురించి కూడా చెప్తాడా? నీ గురించి కూడా చెప్తారు. ఏమని చెప్తాడు? నువ్వు కూడా మంచిగా యోబులాగా ఉన్నావు అనుకో నమ్మకంగా, నీ గురించి కూడా మంచి సాక్ష్యం చెప్తారు. మరి మా అక్క గురించి అక్క? మీ అక్క గురించి కూడా చెప్తారు. అక్క మాట్లాడవే. ఓ స్వీటీ, అక్క నువ్వు ఎందుకు అలా ఉన్నావు? అక్క నాకు కూడా ఒక కథ తెలుసు అక్క. నీకేం కదా తెలుసు? అక్క మామిడి చెట్టుని చూసి వేప చెట్టు కుళ్ళుకుందక్క. ఓ అరే, ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టుందిరా. అక్క మార్నింగ్ విన్నా అక్క. అవునా? ఓ సంధ్యకు చెప్పిందా? అక్క మామిడి చెట్టుకి చాలా గర్వం తెలుసా? మా అక్కలా అక్క, మా అక్కలా గర్వం ఎక్కువ. ఓ మీ అక్క కూడా గర్వమా? అక్క అయితే వేప చెట్టు వల్ల కూడా ఉపయోగం ఉంది తెలుసా అక్క? ఏముంది? అక్క నాకు మామిడి చెట్టుకి హెల్త్ పాడైతే వేప చెట్టే మందేసింది అక్క. అవునా? అవునక్క. నిజమా పిల్లలు? దాని చేదు వల్ల. నిజమా పిల్లలు? మీకు కూడా తెలుసా? ఓకే, చాలా తెలుసుకున్నావు స్వీటీ నువ్వు. అవునక్క. అవునవును. అక్క స్వీటీ, దేవుడు ఈ లోకంలో అందరినీ ఉపయోగకరంగానే ఉంచారక్క. అవును. ఎవ్వరు కూడా చెడ్డవారు లేరక్క. చెడ్డవారు అంటే సాతాను పక్క నుండి చెడగొడుతుందక్క. సూపర్ పిల్లలు, చూసారా ఎంత బాగా నేర్చుకుందో సిబిసి లో. స్వీటీ క్లాస్ కొట్టండి. మరి జుజ్జు, చెప్పక్క. నేనే చాలా బాగుంది. నువ్వేం నేర్చుకున్నావు చెప్పు. నేనక్క యోబు గురించి నేర్చుకున్నాను అక్క. అదొకటే. అవునక్క. ఇంకా మా పిల్లలకి చాలా వచ్చు. మరి అక్క, నీకే- అక్క, నాకు హర్ష కొండ స్టోరీ చెప్పాడక్క. అవునా హర్ష? నీకొచ్చా? నా ఫ్రెండ్ అక్క హర్ష. హర్ష నువ్వు స్వీటీ ఫ్రెండా? అందుకే ఎండలో ఏ హర్ష తిరుగుతున్నారు. నువ్వు నా ఫ్రెండే కదరా? పండు పండు నేను friend పండు నానేం రా. అవును నీ ఫ్రెండేనంట హర్ష. నా కాపీ కొట్టేశాడు. సరే సరే, ఇంకా మీకేమొచ్చు? మరి రెండు కుండలు వేస్ట్ అయితే మరి పనికొచ్చే పాత్రలుగా దేవుడు చేశారు కదా, అవి అందమైన ఫ్లవర్స్ పూసాయి. అవును, భలే చెప్పింది. వాటిని అందరూ ఇష్టపడ్డారు. అవును. నేను కూడా పనికిరాని పాత్రనే కదక్క, కానీ దేవుడు నన్ను పనికొచ్చే పాత్రగా చేసి ఈ సిబిసికి తీసుకొచ్చారక్క. నన్ను కూడా మార్చేసారక్క. అదే క్లాప్స్ కొట్టండి దేవునికి. మనకి స్వీటీ మారిపోవడమే కదా మనకు కావాలి, మనలాగా మంచిగా ఉండడమే కదా మనకు కావాలి. ఓకే అక్క. చెప్పు. బానక్కి ఏంటక్క నా ఇంకా సీరియస్ చూస్తుంది. బానక్కకి ఇందాక ప్రైజ్ రాలేదంట. అవునా? అందుకే మొదలు కొట్టేదానిలా చూస్తుంది. అక్క
ప్రైజ్ అక్క కూడా సీరియస్ గా చూస్తుంది అక్క. ఎందుకంటే నేను ప్రైజ్ లాట్ చెప్పలేదని. ఓ ఓ ప్రైజ్ లాట్ ప్రైజ్ చెప్పలేదు. లాట్ ప్రైజ్ అక్క. ఓకే, కోపం పోయింది, నవ్వుతుంది రోయి. సరే ఓకే, కానీ ఇప్పుడు వరకు మీరు చాలా నేర్చుకున్నారు కదా దేవునిలో. మరి మా పిల్లలకి ఏమైనా చెప్పగలరా మీరు, ఎలా ఉండాలి ఏంటి అని? చాలా చెప్తానక్క. చెప్పండి మా పిల్లలకి. నిద్ర వస్తుందా? పిల్లలు ఏం నేర్చుకున్నారు? అరే వీళ్ళు చెప్పమంటే ఏంట్రా నిద్రపోతున్నారు. హలో స్వీటీ, స్వీటీ నేను ఎదుటి వారికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అక్క. స్వీటీ నిద్ర వచ్చేస్తుందా? లేదక్క. మరేం ఆలోచిస్తున్నావు? మంచిగా ఉన్నాను కదా, మీ పిల్లలకి ఏం నేర్పించాలని ఆలోచిస్తున్నానక్క. ఓకే సరే, మనం జుజ్జుని అడుగుతాము. చెప్పక్క. జుజ్జు, మా పిల్లలు ఏ విధంగా ఉండాలి, మా పిల్లలకు కొన్ని గ్రీటింగ్స్ చెప్పు, మంచి మాటలు చెప్పు. నేను నేర్చుకున్నా అని చెప్తానక్క. నువ్వు నేర్చుకున్నాయే సండే స్కూల్లోకి వచ్చాక అబద్ధాలు ఆడకూడదని తెలుసుకున్నానక్క. సూపర్. ఇంకా దొంగతనం చేయకూడదని తెలుసుకున్నానక్క. వెరీ గుడ్. ఇంకా మమ్మీ డాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలక్క. అవును. ఇంకా నెక్స్ట్ డైలీ ప్రే చేసుకోవాలక్క. వెరీ గుడ్. ఇంకా ఏసైతే చాలా సేపు టైం స్పెండ్ చేయాలక్క. వెరీ గుడ్. పిల్లలు వీళ్ళు నిన్న ఎలా ఉన్నారా? నిన్న చాలా కొట్టుకున్నారు కదా. అసలు నిన్న మన మాట విన్నారా? వినలేదు కదా. కానీ ఈ రోజు వీళ్ళలో ఏంట్రా ఇంత మార్పు వచ్చింది అసలు? అక్క సిబిసిలో మార్పు వచ్చింది అక్క. సిబిసిలో ఆ స్టోరీస్ విన్నాక ఇవన్నీ జరిగాక నాలో మార్పు మనసు వచ్చింది అక్క. చూసారా పిల్లలు, దేవుడు ఎవరినైనా మార్చేస్తారు కదా. ఇక్కడ నుండి నేను డైలీ ప్రేయర్ చేసుకుంటాను అక్క. వెరీ గుడ్. రోజు వాకింగ్ చదువుతాను అక్క. నేను కూడా ఒకటి నేర్చుకున్నానక్క. నువ్వేం నేర్చుకున్నావు? నాకు ఏమైనా కావాలంటే ఏసైకి అప్లికేషన్ పెట్టాలని నేర్చుకున్నానక్క. అరే ఇది కూడా మనం ఎక్కడ విన్నాంగా? ఎక్కడ విన్నాం? ఓ సంధ్యకి స్టోరీ వినేసింది స్వీటీ అయితే. అవునక్క. అప్పుడు యేసయ్య ఏది అడిగినా నాకు కావలసిన సమయానికి నాకు ఇచ్చేస్తారక్క. వెరీ గుడ్. అవును, మీరు కూడా చాలా చాలా నేర్చుకున్నారు, మా పిల్లలకి నేర్పించారు. మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేసుకుంటున్నారక్క. అవునా? అవునక్క. సూపర్. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? రావాలి. నాకు సైకిల్ కావాలని ప్రేయర్ చేసుకుంటున్నారక్క. అవునా? ఓకే, దేవుడు నీకు ఇచ్చేస్తారు. యేసయ్య ఇచ్చేస్తారక్క. ఇచ్చేస్తారు. అవునక్క. అలాగే చెప్పు జిజ్జు. మీ పిల్లలు నేర్చుకున్నారక్క? మా పిల్లలు చాలా నేర్చుకున్నారు. జాయ్ ఏం నేర్చుకున్నాడు అడుగక్క. జాయ్ ఏం నేర్చుకున్నావు నీవు? అక్క స్టోరీస్, గేమ్స్, పాటలు, డాన్స్లు ఇవి కాదక్క. అందరూ చెప్పేవే చెప్తున్నాడు జాయ్. అవునవును. అవునక్క. కొత్తగా ఏదైనా చెప్పమనక్క. కొత్తగా ఏం నేర్చుకున్నాడు జాయ్ అంటే ఆలోచిస్తున్నాడు, కానీ మా పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్తారులే. అక్క ఇంకా విషయం చెప్పనా? చెప్పు. నేను అబద్ధాలు ఆడటం మానేసా. వెరీ గుడ్ స్వీటీ. టీవీ చూడటం మానేసా. సూపర్. ఇందా చెప్పినట్లున్నావు. గేమ్స్ ఆడటం మానేసా. వెరీ గుడ్. ఇన్స్టాలో రీల్స్ చేయడం కూడా మానేసాను. అరే విన్నారా? మనం మానేసామా? ఎప్పుడురా మానేసామా? ఇంకెప్పుడు మనం చూడం కదా. వెరీ గుడ్. మా పిల్లలు కూడా మారిపోయారు తెలుసా? అక్క చెప్పు. సంజన అక్కలాగా నేను కూడా ఈరోజు చాలా యాక్టివ్ గా చేశాను అక్క డాన్స్. సంజన అక్క నాకు చాలా నచ్చింది అక్క. అవునా? సంజన అక్క ఎంత యాక్టివ్ గా చేసింది తెలుసా డాన్స్. అవునవును, చాలా బాగా అవునవును చాలా బాగా చేసింది అక్క. మేము మారిపోయాం కదా, మరి మా గురించి కూడా ప్రేయర్ చేస్తావా? నేను ప్రేయర్ చేస్తాను, కానీ మా పిల్లలు చాలా 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 మారిపోయారు. మా పిల్లల గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి, ఓకేనా? మా పిల్లలు కూడా టీవీలు అన్ని మానేశారు అక్క. ఏ పిల్లలు చెప్పండి రా. నిజమా అక్క? ఆదివారం చర్చికి వస్తారా అక్క? మరి నాతో పాటు ప్రతి వారం వస్తారు కదా. నేను డైలీ ఆదివారం చర్చికి వెళ్తానక్క. అవునా? మా పిల్లలు వెళ్తారు. ఏరా అక్క కంటత వాక్యాలు బోల్డ్ నేర్చుకున్నానక్క నేను. అవునా? ఒకటి చెప్తావా మరి మా పిల్లలకి? చెప్తాను. చెప్పక్క. ఇంకా మా పాస్టర్ గారు మంచిగా ఉండమని చెప్పారక్క. అవునా? ఎదుటి వారికి హెల్ప్ చేయాలని చెప్పారక్క.
వెరీ గుడ్ స్వీటీ, చాలా మంచి విషయాలు నేర్చుకున్నావు నువ్వు. అక్క 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 చెప్పు. మా అక్కతో పాటు నేను కూడా వస్తాను అక్క సండే స్కూల్ కి. వెరీ గుడ్, జుజ్జు మారిపోయాడంట, వస్తున్నాడంట మా సండే అక్క మారిపోయింది అక్క, నేను కూడా వస్తాను అక్క. వెరీ గుడ్. అక్క వెళ్దామా? ఓకే రా, వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం సండే స్కూల్ కి. ఓకే అక్క. హర్షన్ కూడా రమ్మని చెప్పు. ఓకే అక్క, చెప్తానక్క. ఓకే పిల్లలు, సరే ఇంకా మీరు వెళ్ళిపోతున్నారే ఏంటి ఇప్పుడు? లేదక్క. ఉంటారా? మరి ఒక వాక్యం నేర్పించు. అవునా అక్క? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. సూపర్, వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి స్వీటీకి. అక్క నేను కూడా ఒక వాక్యం చెప్తాను. చెప్పు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. సూపర్, క్లాప్స్ కొట్టండి జుజ్జు కూడా. థ్యాంక్స్ అక్క. రేపు కూడా నేర్చుకుంటానక్క. ఓకే, డైలీ నేర్చుకుంటాను. డైలీ నేర్చుకోవాలి. చూసారా పిల్లలు, సండే స్కూల్ కి రావడం వల్ల ఎన్ని నేర్చుకున్నారో వీళ్ళు. అక్క, మా మమ్మీకి ఎదురు సమాధానం కూడా చెప్పడం మానేసానక్క. వెరీ గుడ్, గుడ్ గర్ల్ అయిపోయావు స్వీటీ. నిజమక్క, మా అక్క చెప్పట్లేదు అక్క. అవునవును, నువ్వు చెప్తున్నావా? నేను చెప్పట్లేదు అక్క. నువ్వు మారిపోయావా? నేను మారిపోయాను. మా అక్క మారిపోయింది అక్క, నేను కూడా మారిపోయాను. మీ అక్క ఏది చేస్తే అదే చేస్తావా? అవునక్క, మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. అవునా? అవునక్క. నిజమా? నిజమక్క. ఏంటి స్వీటీ? మేమిద్దరం ఏసై బిడ్డలేనక్క. అవును. మరి మీ పిల్లలు? మా పిల్లలు ఏసై బిడ్డలే. మీ పిల్లలు టీవీ చూస్తారా? మా మరి పిల్లలు టీవీ చూడరు. ఎరా ఎప్పుడైనా చూసావా? మా పిల్లలు